ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు చేయాలని అనుకుంటారు. నిజంగా బాధ. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ నా పైన ఏమేమో రూమర్స్ పెడుతున్నారు, ఏదేదో న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఒక రైతు బిడ్డగా కప్పు గెలిచాను. ఒక రైతు బిడ్డ కప్పు గెలవకూడదా? ఒక సామాన్యుడు కప్పు గెలవకూడదా? కావాలని నన్ను ఇలా బ్యాడ్ చేస్తున్నారు. నేను నా ఫ్యాన్స్తో వాళ్ళ అద్దాలు ఎందుకు పగలగొట్టిస్తాను? నాకు అంత అవసరం ఏముంది? అది అద్దాలు ఎవరు పగలగొట్టారో తెలియంది నా ఫ్యాన్స్కి నేను ఎలా చెప్తాను మీరు పగలగొట్టకండి అని? అది చేసింది ఎవరో ఇంకా నాకు క్లారిటీ లేదు. సో నేను ఎలా నా ఫ్యాన్స్కి చెప్తాను పగలగొట్టింది ఎవరు ఏంటో అని తెలియంది? పోలీసులు కేసులు అని ఏవేవో పెడుతున్నారు. నాకైతే ఏం సంబంధం లేదు. నన్ను ఇంటర్వ్యూ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. కొన్ని వేల మంది వచ్చారు ఇంటర్వ్యూ తీసుకొని. నేను ఎంతమంది కంటే ఇంటర్వ్యూ ఇవ్వాలి? నేను అన్నం తినలేదు. మీకోసమనే రాత్రి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. అన్న నాకు ఆకలి అవుతుందన్నా, తినలేదన్నా, కొంచెం వెయిట్ చేయండి అని మీకు చెప్తా ఉన్నా మీరు వినట్లేదు. అయినా కూడా సరే నేను ఓపిక తెచ్చుకొని మీకు చాలా వరకు ఇంటర్వ్యూ ఇచ్చాను. అయినా కూడా మీరు ఇవ్వలేదని ఇలా నన్ను నెగిటివ్ చేస్తున్నారు. ఎంతమందికని ఇస్తాను చెప్పండి? నేను ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నాకు టైం పడుతుంది కదా. అందుకోసమని నేను అందరికి ఇవ్వడం కుదరలేదు. దాంతో నన్ను చాలా బ్యాడ్ చేస్తున్నారు. అలాగే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి పారిపోలేదు. నేను మా ఊర్లోనే ఉన్నాను. కావాలంటే వచ్చి తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి ఇప్పుడు తీసుకోండి. అంతేగాని చాలామంది ఒకేసారి వస్తే నేను మాత్రం ఏం చేయలేను. అంతమందికి ఇంటర్వ్యూ ఒకసారి ఇవ్వాలంటే నాకు కుదరాలి కదా. అలాగే నాకు ఉన్నది వచ్చింది 35 లక్షలు. అంతలో నేను ఎంతమందికి సాయం చేయగలను అంతమంది చేస్తాను. అంతేకాని అందరు రైతులకు చేయాలి అని అంటే నేనేమో సీఎం నా అనేసి వాటి నేను వాడాను. దాన్ని కూడా ఒక రేంజ్లో హైలైట్ చేస్తున్నారు. నేను కష్టపడి కప్పు గెలుచుకొని వచ్చాను. మీరు ఈ విధంగా నన్ను బ్యాడ్ చేయడం సమంజసం కాదు అని. నేను కప్పు గెలిచానని నా ఊర్లో వాళ్ళకి, నా ఫ్యాన్స్కి అందరికీ తెలియాలని, అందరికీ చూపించుకోవాలని. నాకు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళని కలవకుండా, నాకు ఓటు వేసిన వాళ్ళని నేను కలవకుండా ముఖం తిప్పుకొని ఊరికే కార్లో కూర్చొని వెళ్తే ఏం బాగుంటుంది? అందుకోసమే నేను కార్ పైన నిల్చొని ర్యాలీ చేయడం జరిగింది అనేసి ప్రశాంత్ మాట్లాడుకోవచ్చు.